డీడీ సప్తగిరి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం 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 శుద్ధ పరమహంస ఆశ్రమగీతం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం సుఖ సౌనక కౌశిక ముఖ పీతం సుఖ సౌనక కౌశిక ముఖ పీతం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రామరసం రామరసం. ఈరోజు మనతో పాటు ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విజయవాడ వోకల్ లెక్చరర్గా చేస్తున్నటువంటి కందుల లక్ష్మీ నరసమ్మ గారు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్గా చేస్తూ ఉన్నారు. వీరు మనతో పాటు ఇవాళ పిబరే రామరస కార్యక్రమానికి విచ్చేశారు. మేడం నమస్కారం. మేడం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మేడం మీ గురించి, మీ సంగీత జర్నీ గురించి మా ప్రేక్షకులకు దయచేసి తెలియచేయగలరు మేడం? మాది సంగీత కుటుంబం అండి. మా తాతగారు మల్లిక్గా ప్రసిద్ధి చెందిన కందుల మల్లికార్జునరావు గారు. నేను లలిత సంగీతం, లలిత శాస్త్రీయ సంగీతం శిక్షణ మా తాతగారి వద్దే పొందాను. శాస్త్రీయ సంగీతంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వద్ద శిక్షణ పొందాను. కొంతకాలం శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి వద్ద కూడా నేర్చుకున్నానండి. నేను 1992వ సంవత్సరం నుంచి విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గాత్రం అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. మేడం ఈరోజు మన కార్యక్రమంలో రాముల వారి కీర్తనలు, కృతులు మీ ద్వారా వినాలని మేమందరం అనుకుంటున్నాం మేడం. అన్నమాచార్యుల వారు కూడా ఎన్నో రాముల వారి కీర్తనలు రచించారు మేడం. దాని నుంచి మీరు ఏదైనా ఒకటి పాడగలరా మేడం? ఎందరో వాగ్గేయకారులు శ్రీరాముల వారిని స్తుతిస్తూ కృతులు, కీర్తనలు రచించారు. అలాగే అన్నమాచార్యుల వారు రచించిన ఒక రామస్తుతిని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. రామం ఇందీవర శ్యామం రామం
समेतं पीतवानर बलव्रातं भूतकौसल्या सञ्जातं पीतभीतमौनि विद्योतं भूतकौसल्या सञ्जातं पीतभीतमौनि विद्योतं रामं इन्दीवरश्यामं परात्परधामं सुरसार्वभौमं भजे रामं इन्दीवरश्यामम् पावनं भक्तसेवनं दैविकविहगवधावनं पावनं भक्तसेवनं दैविकविहगवधावनं रावणानुज सञ्जीवनं श्रीवेङ्कटपरिचितभावनं रावणानुज सञ्जीवनं श्रीवेङ्कटपरिचितभावनं रामं इन्दीवरश्यामं परात्परधामं सुरसार्वभौमं भजे रामं ధన్యవాదాలు మేడం, చాలా అద్భుతంగా పాడారు. మేడం, ఈ పాట గురించి ఏమన్నా మీరు చెప్పగలరా మేడం? ఇది అన్నమాచార్య రచన. దీనిని మా తాతగారు శ్రీ మల్లిక్ గారు స్వరపరిచారు. ఇందులో రామ స్తుతి, సీతమ్మవారి గురించి, అలాగే రావణ అనుజుడు అంటే విభీషణుడు ఆయన గురించి ఈ రకంగా అన్నమాచార్యుల వారు రచించడం జరిగిందమ్మా. చాలా సంతోషంగా ఉంది మేడం. అమ్మ, త్యాగరాజ స్వామి వారు రాముల వారిని స్తుతిస్తూ అనేక కృతులను, కీర్తనలను రచించారు. దానిలో మా కోసం ఒక్కటి వినిపించగలరమ్మా? తప్పకుండా అమ్మా. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి జీవితమే శ్రీరాముల వారికి అంకితం. వారు ఎన్నో వందల కీర్తనలు, కృతులు శ్రీరాముల వారిని స్తుతిస్తూ రచించారు. అందులో శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణం చేస్తారు కాబట్టి, సీతారాముల కళ్యాణం జరుగుతుంది కాబట్టి అందుకు సంబంధించిన ఒక ఉత్సవ సాంప్రదాయ కీర్తన మీ ముందుంచుతాను. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే భక్తజన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తి దలీల భూదేవ పాల భక్తజన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తి దలీల భూదేవ పాల సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పరమేశనుత గీత భవజలధి పోత తరణి కుల సంజాత త్యాగరాజనుత పరమేశనుత గీత భవజలధి పోత తరణి కుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా అద్భుతంగా గానం చేశారమ్మా. త్యాగరాజస్వామి విరచిత కృతులు కీర్తనలు అన్నీ అద్భుతంగానే ఉంటాయి, అమృత తుల్యంగా ఉంటాయి. అవునమ్మా. అమ్మ, రామదాసుల వారు ఎన్నో కీర్తనలను రచించారు. మీ నుంచి ఒక్క కీర్తన వినాలనుకుంటున్నామమ్మా. రామదాసు గారు వారి జీవితమే శ్రీరామ సేవకు అంకితం. పరమ భక్తాగ్రేసరులు వారు రచించిన రామదాస్ కీర్తనని ఇప్పుడు నేను వినిపిస్తాను. దీనికి కూడా సంగీతం సమకూర్చిన వారు మా తాతగారు శ్రీ మల్లిక్ గారు. రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ శ్రీ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణాయని ప్రేమతో పిలచి
రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ శ్రీ రామకృష్ణ గోవింద నారాయణ హరి నారాయణ లక్ష్మీ నారాయణ ఆది నారాయణ శ్రీమన్నారాయణ. ఆహా, ఇంత చక్కగా పాడారు అమ్మా. అమ్మ, చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా మేము అన్నమాచార్యుల వారు రచించినటువంటి రాముల వారి కీర్తనను విన్నాము. అలానే త్యాగరాజ స్వామి వారు రచించినటువంటి, తర్వాత భద్రాచల రామదాసుల వారు రచించినటువంటి కీర్తనలు మేము విన్నామమ్మ. అమ్మ, వీరు కాకుండా భక్తి సంగీతాన్ని ఇంకా వేరే వేరే ఇతర కవులు రచించారమ్మ. వాటిలో ఏదైనా ఒక భక్తి గీతాన్ని ఆలపిస్తారా అమ్మ? తప్పకుండా అమ్మా. ఎందరో కవులు శ్రీరామ స్తుతిగా భక్తి గీతాల్ని ఎన్నో రచించారు. వాటిలో ఈరోజు నేను ప్రసిద్ధ కవి ప్రసిద్ధ రచయిత శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించిన ఒక భక్తి గీతాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. దీనికి సంగీతం సమకూర్చిన వారు కూడా మా తాతగారు శ్రీ మల్లిక్ గారు. సంతోషం. గతి శ్రీరామచరణం మాకు శరణం రామచరణం మాకు గతి శ్రీరామచరణం మాకు శరణం రామచరణం మాకు చాలును రామచరణ స్మరణ మొగటే అనుక్షణం మాకు గతి శ్రీరామచరణం మాకు శరణం రామచరణం రామ్ శ్రీరామ్ రామ్ శ్రీరామ్ రాగయై ఈ బ్రతుకు చెడి రాయైన వేళల రామచరణం మోగయై పెను ధూళి పడి మోడైన వేళల రామచరణం రాగయై ఈ బ్రతుకు చెడి రాయైన వేళల రామచరణం మోగయై పెను ధూళి పడి మోడైన వేళల రామచరణం ప్రాణమీయగ రామచరణం పటిమనీయగ రామచరణం ప్రాణమీయగ రామచరణం పటిమనీయగ రామచరణం మాకు చాలును జరయు మరణం రాక బ్రోచే రామచరణం మాకు గతి శ్రీరామచరణం మాకు శరణం రామచరణం రామ్ శ్రీరామ్ రామ్ శ్రీరామ్. కోతి మనసు నిలకడ కోలు పోతే రామచరణం సేతువై భవజలధి తారణ
నావపై తానుండి మము నట్టేట నడిపే రామచరణం త్రోవపై కారడవి మా తోడ్తోన గడపే రామచరణం నావపై తానుండి మము నట్టేట నడిపే రామచరణం త్రోవపై కారడవి మా తోడ్తోన గడపే రామచరణం నావయైనది రామచరణం త్రోవయైనది రామచరణం నావయైనది రామచరణం త్రోవయైనది రామచరణం మాకు చాలును దివ్య మందిర తోరణం శ్రీరామచరణం మాకు గతి శ్రీరామచరణం మాకు శరణం రామచరణం రామ్ శ్రీరామ్ రామ్ శ్రీరామ్ దారువులకును రాజదూర్వః దర్పమిచ్చే రామచరణం ధీరువులకును అరినిదిచ్చే ధీరమిచ్చే రామచరణం దారువులకును రాజదూర్వః దర్పమిచ్చే రామచరణం ధీరువులకును అరినిదిచ్చే ధీరమిచ్చే రామచరణం ధైర్యమిచ్చే రామచరణం శౌర్యమిచ్చే రామచరణం ధైర్యమిచ్చే రామచరణం శౌర్యమిచ్చే రామచరణం మాకు చాలు మహేంద్ర వైభవ కారణం శ్రీరామచరణం మాకు గతి శ్రీరామచరణం మాకు శరణం రామచరణం రామ్ శ్రీరామ్ మాకు శరణం రామచరణం రామ్ శ్రీరామ్ మాకు శరణం రామచరణం శరణం రామచరణం శరణం రామచరణం శరణం రామచరణం శరణం రామచరణం అమ్మ చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు మా ప్రేక్షకుల కోసం మా కోసం విచ్చేసి చక్కటి చక్కటి కీర్తనలు సంకీర్తనలు వినిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలమ్మా. నాకు కూడా ఈ విధంగా కొంతసేపు రాముల వారి స్తుతి చేయడం చాలా ఆనందంగా ఉంది. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా.